సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంది. ఆవిడ సెలవులకు లేదా ఇంకొక వేరే పని మీదనో తన ఊరికి అంటే జగిత్యాల మండలంలోని మోతే గ్రామానికి వచ్చిందనమాట. సో వచ్చిన తర్వాత ఆవిడ ఆ రోజు 12వ తేదీ మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సో ఈ సూసైడ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్స్ కూడా తెలియట్లేదు. కాకపోతే ఈ సూసైడ్ చేసుకున్న తర్వాత ఆవిడను హాస్పిటల్ కరీంనగర్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లోకి వాళ్ళు షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత ఆవిడ కండిషన్ రోజు రోజుకు సీరియస్ అవుతూ 2 days తర్వాత అంటే 12th నైట్ ఆవిడ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న తర్వాత 14th రోజు ఆవిడ హాస్పిటల్లో చనిపోయారు. చనిపోయిన తర్వాత రెగ్యులర్ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అంటే చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు కానివ్వండి లేదా పూడ్చడం కానివ్వండి వాళ్ళు ఏది సాంప్రదాయం అయితే ఉంటుందో సో దాని ప్రకారం అక్కడ అంత్యక్రియలు అనేవి జరిగాయి అనమాట. సో అక్కడ ఆ శ్మశానంలోకి తీసుకెళ్ళి అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత అంటే కాల్చారనమాట. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఆవిడని కాల్చారనమాట. కాల్చిన తర్వాత మరుసటి రోజు వచ్చి చూస్తే ఆ యొక్క కాల్చడం ఏదైతే జరుగుతుందో ఆ మృతదేహము పూర్తిగా కాలిపోలేదు. కాలుకోకుండా సగం మృతదేహం మొత్తం అలాగే ఉందన్నమాట. సో అలా ఉండడం చూసి వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి వాళ్ళ రిలేటివ్స్ కానివ్వండి సో ఆశ్చర్యపోయి ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి మళ్ళీ దాన్ని ఇంకొకసారి దహన సంస్కారాలు నిర్వహించారనమాట. సో అలా చేసిన తర్వాత పూర్తిగా అంటే ఇంకా యాష్ అయిపోతుంది కదా మొత్తం బర్న్ అయిన తర్వాత సో బూడిదలాగా తయారైపోయింది. దాని తర్వాత కొన్ని ఎముకలు అస్థికలు అవి ఇవి మిగులుతాయి. సో ఈ మిగిలిన వాటిని కూడా మరుసటి రోజు వచ్చి వీళ్ళు కలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు సో అవి ఏం జరిగాయంటే వాటిని ఎవరో కొందరు యువకులు తెలియకోకుండా అర్ధరాత్రి తీసుకుని వెళ్ళారు. సో తీసుకుని వెళ్ళడంతో వీళ్ళకి ఏం అనుమానం వచ్చిందంటే సో మా అమ్మాయిని ఎవరో చేతబడి చేసి చంపేశారు అని చెప్పేసి వాళ్ళు అనుమానం స్టార్ట్ చేశారు. ఆ అనుమానము రోజు రోజుకు పెరుగుతూ వాళ్ళు ఏం చేశారంటే అదే అర్ధరాత్రి అంటే గంట నిమిషానికి అనుమానం అంటే ఒకరు చెప్తారు. ఇప్పుడు సపోజ్ అవును అదే జరిగిండొచ్చు, ఎందుకంటే లేకుంటే ఇవి ఎందుకు తీసుకువెళ్తారు, ఎముకలు ఎందుకు తీసుకెళ్తారు, ఈ యొక్క భస్మం ఎందుకు తీసుకెళ్తారు, బూడిద ఎందుకు తీసుకెళ్తారు, సో ఇంకా ఏదో చేయడానికి మన కుటుంబాన్ని ఏదో చేయడానికి లేకపోతే ఇంకోటి ఏదో చేయడానికి అని చెప్పేసి వాళ్ళు ఒకరొకరు అంటే ఇంక చెప్పడం వల్ల అది పెద్దగా అయిపోయి ఏం చేశారంటే వాళ్ళ రిలేటివ్స్ అందరు కలిసి ఆ ఊళ్ళో డప్పులు కొట్టుకుంటూ కర్రలతో వాళ్ళు నైట్ అంతా ఆ ఊరేగింపు చేసి ఎవరైతే ఈ చేతబడి చేశారో ఆ చేతబడి చేసిన వాళ్ళు ఈ మంత్రాలు వెనక్కి తీసుకోండి అని చెప్పేసి నైట్ అంతా చాటింపు వేస్తున్నారు అనమాట. అప్పుడు పడుకుంటారు అంటే ఆ నైట్ టైంలో ఎవరైనా కానీ ఇంకా పల్లెటూరులో ఆటోమేటిక్గా 9 to 10 టైం దాటిన తర్వాత పడుకుంటారు. సో అందరూ ఒకసారిగా ఉలిక్కి పడేసి ఏం చేశారంటే ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎవరైనా కానీ చేతబడి చేసినా కూడా అది వెనక్కి తీసుకుంటారా, వాళ్ళే ఎందుకు వెనక్కి తీసుకుంటారు, ఎందుకంటే చేతబడి చేసిన వాళ్ళు ఒక మోటోతో చేస్తారు. వాళ్ళకి ఏదన్నా ఇలా చేయడం వల్ల వాళ్ళకి బ్యాడ్ చేయడం కానివ్వండి లేదంటే ఇంకొక రకంగా హాని చేయాలని సో ఇలా కొన్ని రకాలుగా వాళ్ళు ముందే ప్రీ ప్లాన్తో చేస్తారు కాబట్టి వాళ్ళే ఎందుకు తీసుకుంటారు. ఒకవేళ చేసుకుంటే వాళ్ళని పట్టుకొని మళ్ళీ వీళ్ళకి అరెస్ట్ చేస్తారు కదా, లేదంటే వీళ్ళే కొట్టి చంపేస్తారు. సో కాబట్టి వాళ్ళు ఎందుకు వెనక్కి తీసుకుంటారు, సో ఇది అనేది ఇంపాసిబుల్. మరి వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి కూడా వాళ్ళు ఆలోచించారు. సో ఈ చేతబడి అనేది ఇక్కడ మాత్రమే నార్మల్ కాదు, ఎన్నో చెట్ల అంటే మనకు ప్రీవియస్గా మన ఇండియన్ హిస్టరీలో కానివ్వండి లేదా ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా ఈ చేతబడి అనేది కొత్త ఏం కాదు. దానికి చాలా రకాల పేర్లు ఉన్నాయి. చెండు అనే ఒకటి, ఎక్సోర్సిజం అని ఒకటి, బాణామతి, చిల్లంగి, సో ఇలా చాలా పేర్లు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరు వాళ్ళు పెట్టుకుంటూ వస్తున్నారు అనమాట. బ్లాక్ మ్యాజిక్ అని కొందరు. సో ఇట్లా దీని మీద ఎన్నో మూవీస్ కూడా మనం చూసే ఉంటాం. సో ప్రీవియస్గా మనం మూవీస్ చూస్తే కాశ్మోర్ అని ఒకటి లేదా తులసిదళం అనే మూవీస్ చాలా ఫేమస్ అయ్యాయి. ఇంకా రీసెంట్గా చూసుకుంటే పొలిమేర 2, పొలిమేర సీజన్ 1, పొలిమేర సీజన్ 2 అనే దానిలో కూడా ఈ చేతబడిని టైటిల్గా ప్రధానంగా మెయిన్ పాయింట్గా కీ పాయింట్గా తీసుకొని చూపించారనమాట. ఇంకా మీకు సింపుల్గా దాని గురించి చెప్పాలంటే ఈ రీసెంట్గా వచ్చిన మన తేజ సజ్జా మూవీలో మిరాయ్ దాంట్లో కూడా ఒక చేతబడి చేసి ఒక కడియం కట్టేస్తే ఆటోమేటిక్గా ఆ కంట్రోల్ అంటే ఆ మైండ్ కంట్రోల్ ఒక పర్సన్ యొక్క కంట్రోల్ మొత్తం ఇతని చేతికి వచ్చి అతనికి ఏదైనా చేయాలనుకున్నా కూడా చేయొచ్చు అనే టైప్ విధంగా దాంట్లో పోర్ట్రేట్ చేస్తారు. ఏ దాంట్లో అయినా కూడా మెయిన్ మోటో వచ్చేసి ఏంటంటే టోటల్గా ఒక పర్సన్ కంట్రోల్ తీసుకొని ఆ కంట్రోల్తో ఈ పర్సన్ యొక్క హెల్త్ ఖరాబ్ చేయడం లేదంటే అతను టోటల్గా డీమోటివేట్ చేసేసి ఇంకా అతన్ని దేనికి పనికి రాకుండా చేయడము. సో ఇలాంటివి ఫైనల్గా డెస్టినీ ఏంటంటే అతను చంపేయడం. సో అతనికి ఏమైందో తెలియకోకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా కనుక్కోలేరు, అతను కూడా కనుక్కోలేడు. ఫైనల్గా వచ్చేసి ఏమవుతుందంటే అతను చనిపోతాడు. సో ఇది చేతబడి యొక్క మెయిన్ మోటో. ఇక్కడ మీరు బాగా ఆలోచించుకుంటే చేతబడి అనేది ఎలా చేస్తారు,
సో దీనికి ఈ చేతబడికి ఒక్కొక్క ప్రాసెస్కి ఒక్కొక్క టైం లైన్ ఉంటుంది. అంటే కొంతమంది 10 days అంటారు, కొంతమంది 18 days అంటారు, కొంతమంది 30 days అంటారు, కొంతమంది 21 days అంటారు. సో ఇలా కొన్ని టైం లైన్ స్లాట్స్ అనేటివి కంపల్సరీగా చెప్తారనమాట. అది ఎలా చెప్తారంటే మన ప్రీవియస్ రీసెర్చెస్ ప్రకారం, అంటే ఇది సైంటిఫికల్గా అయితే అప్రూవల్ కాలేదు, ఈ చేతబడి కంపల్సరీగా ఉంది ఇలా జరుగుతుందని సైంటిఫికల్గా అప్రూవల్ కాలేదు కానివ్వండి. సో అన్అఫిషియల్గా ఏంటంటే దీంట్లో చేతబడి చేయడానికి మెయిన్గా సోర్స్ ఏముంటుందంటే ఒక పర్సన్ యొక్క కాలి కింద మట్టి కానివ్వండి, లేదంటే ఈ యొక్క హెయిర్ కానివ్వండి, లేదా నెయిల్స్ కానివ్వండి, బ్లడ్ కానివ్వండి, సో ఈ యొక్క చెమట సంబంధించిన క్లోత్స్ కానివ్వండి. ఎందుకంటే క్లోత్స్లో మన చెమట ఉంటుంది అనమాట, చెమట పట్టి ఉంటుంది కదా ఆటోమేటిక్గా. సింపుల్గా ఇంకా మీరు బాగా అర్థం చేసుకుంటే ఒక క్లోత్స్ యొక్క స్మెల్ బట్టి కేసెస్ కూడా సాల్వ్ చేస్తారు. అంటే కుక్కలు ఈ క్లోత్స్ యొక్క స్మెల్ని బట్టి ఒక పర్సన్ ఎక్కడున్నాడో ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా అతన్ని క్యాచ్ చేయగలుగుతాయి. సో ఇక్కడ ఏం అర్థమవుతుందంటే మనల్ని క్యాచ్ చేయడాలన్నా, మనల్ని కనిపెట్టాలన్నా, లేదా మన గురించి పూర్తిగా డీటెయిల్గా తెలుసుకోవాలన్నా కూడా మన యొక్క ఈ DNA మనం రెగ్యులర్గా కట్ చేసి నెయిల్స్లో ఉండొచ్చు, లేదా దువ్వుకునే హెయిర్లో కూడా రెగ్యులర్గా ఉంటుంది. కాబట్టి దీని ద్వారానే మనం ఏదైనా చేయొచ్చు. ఇంకా మీకు సింపుల్గా చేతబడికి ఈ యొక్క సైంటిఫికల్కి మధ్య ఉండే రిలేషన్ను నేను సింపుల్ టర్మ్స్లో ఒకసారి చెప్తాను. అదేంటంటే మీరు రీసెంట్గా పుతిన్ గారు మన ఇండియాకి వచ్చేయడం మీరు ఆల్రెడీ వినే ఉంటారు. సో ఈ పుతిన్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన యొక్క మలమూత్రాలు, అంటే సింపుల్గా చెప్పాలంటే పూప్, అది కూడా ఆయన బ్రీఫ్ కేసులో పెట్టి రిటర్న్ రష్యాకి తీసుకెళ్తారు. రీజన్ ఏంటి, ఎందుకు తీసుకెళ్ళాలి, అదేంటి, అదేదో ఒక మనం ఈ యొక్క ఏమంటారు రిలీజియస్ బేసుల్లో, ఈ చేతబడి బేసుల్లో చెప్తే అది అపహాస్యంగా ఉంటుంది, లేదంటే సింపుల్గా దాన్ని కొట్టిపరేస్తాం. కానీ ఒక సైంటిఫికల్గా రీజన్స్తో ఆలోచిస్తే ఏమవుతుందంటే, సో ఆ పూపు వల్ల మరి పుతిన్ గారికి అంటే ఏం జరుగుతుంది, ఎందుకని తీసుకెళ్తున్నారని బాగా ఆలోచిస్తే దానివల్ల ఏం తెలుస్తుంది అంటే ఆయన DNAలో లేదా ఆయనకి ఏం రోగాలు ఉన్నాయి, ఆ రోగాలు ఉన్నప్పుడు ఆయన్ని ఏ విధంగా అటాక్ చేయొచ్చు, అంటే డైరెక్ట్ అటాక్ కాదు, ఫిజికల్గా అటాక్ కాదు. సో ఆ రోగాలు ఏంటో తెలుసుకుంటే ఆటోమేటిక్గా దాన్ని ఇంకా ఎక్కువ చేసి ఆయన చంపేయడం కావచ్చు. లేదంటే ఇప్పుడు సపోజు క్యాన్సరే ఉంది, దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఒక టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి, దానికి తగ్గట్టుగా ఆటోమేటిక్గా ఇంకా కొంచెం పెంచే విధంగా ఫుడ్స్ ఏదైనా కలిపి ఇవ్వచ్చు. సో ఇలాంటివన్నీ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి సో ఆయన యొక్క మలమూత్రాలని కూడా వాళ్ళు ప్యాక్ చేసి తీసుకెళ్తారు. సో అదే విధంగానే ఇక్కడ ఏంటంటే మనలో DNA ఏదైతే ఉంటుందో ఈ నెయిల్స్లో కానివ్వండి, హెయిర్లో కానివ్వండి, ఈ యొక్క క్లోత్స్లో కానివ్వండి, ఈ DNA ఏదైతే ఉంటుందో ఆ DNA ద్వారా మనలో నెగిటివ్స్ కానివ్వచ్చు, లేదంటే మనకున్న రోగాలు కానివ్వచ్చు. సో వీటిని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారనమాట. ఈ చేతబడిలో మెయిన్ మోటివ్ ఏంటంటే ఈ ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కొద్ది రోజుల తర్వాత ఓకే ఇది ఉంది ఈ నెగిటివ్స్ ఉన్నాయి, ఈ నెగిటివ్స్ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసిన తర్వాత ఒక టైం లైన్ డిసైడ్ చేసుకుంటారు. అంటే ఒక్కొక్క పర్సన్లో రోగనిరోధక శక్తి అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నాలో కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఇంకొకరిలో కొంచెం తక్కువ ఉండొచ్చు కంపారిటివ్లీ. సో అలా ఉన్నప్పుడు తక్కువ ఉన్న పర్సన్కి 10 daysలో సరిపోద్ది, ఎక్కువ ఉన్న పర్సన్కి 21 days 30 days కావాల్సి వస్తుంది. సో ఇలా వాళ్ళ టైం లైన్ కూడా డిసైడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఫ్రేమ్లో, అంటే ఇప్పుడు ఒక తెలియని రోగం ఉంటుంది, ఆ తెలియని రోగంని ఈ యొక్క కలెక్ట్ చేసిన DNA ద్వారా ఆ చేతబడి చేసిన వ్యక్తికి అలర్ట్ చేయాలి. అంటే ఆ రోగాన్ని అతనిలో ఇంప్లాంట్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఇంప్లాంట్ చేయాల్సి అంటే ఒక ప్రొసీజర్ కూడా వాళ్ళు ఫాలో అవుతారు. ఎలా అంటే ఇప్పుడు సపోజు కొన్ని ఫ్లూయిడ్స్ ఇవ్వడము పక్కనే ఉన్న వాళ్ళతో, అంటే ఇప్పుడు అతనికి చేతబడి చేసాము, ఎలా ఫ్లూయిడ్స్ ఇస్తారు అనేది కూడా సింపుల్గా చెప్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే నిమ్మకాయలు, లేదంటే ఇంకా కొన్ని ఇవన్నీ ఫ్లూయిడ్కి సంబంధించినవి మనకు శక్తి, అంటే ఇన్స్టెంట్గా ఒక ORSL మాదిరి మనకు ఇది యూజ్ అవుతుంది, అంటే ఎనర్జీ ఇవ్వడానికి. సో ఇట్లాంటివి ఏం చేస్తుంటే దానిలలో ఇట్లాంటి ఏవైతే ఉంటాయో దానిలలో ఈ యొక్క రోగాలకు సంబంధించిన క్రిములు ఏవైతే ఉంటాయో దానిలోకి ఇంజెక్ట్ చేసి దానిలో ఆటోమేటిక్గా మన పక్కన ఉన్న వాళ్ళతో మనకి ఇప్పించడం కానీ, సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనేది పర్టికులర్గా అంటే అన్అఫిషియల్గా చెప్పే వాళ్ళ గురించి కలెక్ట్ చేసిన డేటా అనమాట ఇది. సో అలా జరగడం వల్లనే చేతబడి అనేది సైంటిఫికల్గా ప్రూవ్ కాకున్నా కూడా ఇది ఒక టైప్ ఆఫ్ సైన్స్ అని చెప్తారనమాట. ఎందుకంటే సో ఇవన్నీ మీ యొక్క DNA అంతా కలెక్ట్ చేసేసి ఈ యొక్క మీ నెగిటివ్స్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఆటోమేటిక్గా మీలోనే ఒక రోగాన్ని ఇంప్లాంట్ చేస్తున్నారు. సో అది ఎక్కువ కొద్ది ఏమవుతుందంటే మీ టోటల్ కంట్రోల్, అంటే మీ యొక్క మైండ్ బిహేవియర్ కానివ్వచ్చు, మెంటల్ స్టెబిలిటీ, ఫిజికల్ స్టెబిలిటీ ఆటోమేటిక్గా తగ్గుతూ వస్తుంది. మరి మీకు ఇక్కడ ఇంకో డౌట్ కూడా రావచ్చు, అదేంటంటే చేతబడిలో ఒక బొమ్మను చేసి అక్కడ ఒక బొమ్మను అక్కడ పెట్టేసి ముగ్గేసి ఇంకా కొన్ని అరేంజ్ చేసేసి గుచ్చితే మనకి ఇక్కడ నొప్పి వస్తుంది
కదా, వాడు ఎక్కడో చేస్తుంటాడు, మనకి ఇక్కడ ఎందుకు వస్తుంది అని చెప్తారు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే అది నేను ఇందాక చెప్పిన పాయింట్ అనమాట. సో మీలో యొక్క ఆ నెగిటివ్స్ని, ఇమ్యూన్ పవర్ను ఎంత ఉంది ఇవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత, ఇప్పుడు మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొందరికి ఏమవుతుందంటే ఆ నరాలు రాగడం కానివ్వండి, లేదంటే ఆటోమేటిక్గా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే అప్పుడు మీకు రోగనిరోధక శక్తి తగ్గి ఆటోమేటిక్గా ఇవన్నీ లాగడం స్టార్ట్ అవుతాయి. ఇంకొన్నిసార్లు జ్వరం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండా నొప్పులు వచ్చేస్తుంటాయి అక్కడ ఇక్కడ. సో ఈ టైప్ ఆఫ్ దాన్నే వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసి మీకు చేస్తారన్నారు ఒక పర్సన్లో. ఈ చేతబడిలో వాళ్ళు చేయడం కంటే మనలో భయం ఏదైతే క్రియేట్ చేస్తారో అది కంపల్సరీగా మీకు తెలుస్తుంది. ఎలా అంటే అది స్టార్ట్ అయినప్పుడే మీకు చేతబడి చేశారేమని ఒక పర్సన్ చెప్పడము, లేదంటే అట్లాంటివి ఎన్విరాన్మెంట్ మీ చుట్టుపక్కల క్రియేట్ చేయడము, ఇలా పూజలు చేసినట్టు, అది సంథింగ్ చేసినట్టు. సో ఇదంతా మీ మెంటల్ స్టెబిలిటీని తగ్గించడం ద్వారా ఆటోమేటిక్గా మీ ఇమ్యూన్ పవర్ని ఇంకా కంట్రోల్ చేసేసి మీకు ఆటోమేటిక్గా ఆ రోగాన్ని ఎక్కువయ్యేలాగా చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ కోర్ వచ్చేసి మీ మెంటల్ స్టెబిలిటీ ఏదైతే ఉంటుందో అది పక్కాగా ఏ డ్యామేజ్ కాకుండా లో కాకుండా ఉంటుందో ఆటోమేటిక్గా ఈ చేతబడి కూడా మీ మీద పనిచేయదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ, ఇప్పుడు కొన్ని ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్స్ మీకు కావాలంటే, ఒక పర్సన్ చాలా కేసెస్లో కూడా వింటాం సైంటిఫికల్గా, ఒక రోగాలు వచ్చిన వ్యక్తికి డాక్టర్ చూసి, జ్వరం వచ్చిన వ్యక్తికి కావచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదైనా కావచ్చు, డాక్టర్ చూసి ఇది మేము తగ్గించేది కదమ్మా, ఇతను ఒక పర్సన్ని కలవరిస్తున్నాడు, ఆ పర్సన్ వస్తే ఇతనికి ఆటోమేటిక్గా క్యూర్ అవుతుంది. అంటే మెంటల్లీ అతను ఈ యొక్క రోగం వల్ల సఫర్ అవ్వట్లేదు. ఆ పర్సన్ ఎవరైతే చూడాలనుకుంటున్నాడో ఆ పర్సన్ని చూడలేని వల్ల మెంటల్గా సఫర్ అయ్యి ఆటోమేటిక్గా బాడీలో ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయ్యి ఈ రోగం అనేది ఎక్కువైందనమాట. సో అతను చూస్తే ఆటోమేటిక్గా మెంటల్లీ స్ట్రాంగ్ అవుతాడు. ఈ ఆటోమేటిక్గా ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో అది క్యూర్ అయ్యి ఆటోమేటిక్గా సెటిల్ అయ్యేసి సో క్యూర్ అయిపోతాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే టోటల్గా మన హ్యూమన్ మైండ్లో ఈ యొక్క టోటల్ గేమ్ ప్లే అవుతుంది అనమాట. ఎప్పుడైతే మన హ్యూమన్ మైండ్ మన కంట్రోల్లో ఉండి స్ట్రాంగ్గా ఉంటుందో ఇలాంటి చేతబడులు కానివ్వండి, ఎనీ టైప్ ఆఫ్ బాలామతి, చిల్లంగి, అవి ఇవి ఏవైనా కానీ ఇవేవి వర్కౌట్ అవ్వవు. ఒకవేళ వర్కౌట్ అవునా కూడా దాని ఇంపాక్ట్ అనేది 10 to 20% మాత్రమే ఉంటుంది. సో ఆటోమేటిక్గా రికవరీ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి దీనిలో. సో కాబట్టి ఎవరైనా కానీ మీకు చుట్టుపక్కల చెప్తే ఇలాంటివి ఏమైనా చేతబడి ఇది అని చెప్తే ఫస్ట్ మీరు మెంటల్గా లో అవ్వకండి, స్ట్రాంగ్గా ఉండి, లేదు ఇలాంటివి లేవు అని అనుకుంటే ఇంకా చాలా బెస్ట్. లేవు అనుకొని దానికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకుంటే సో ఇలాంటివి ఏవి రిపీట్ అవ్వవు, దాని వలలో మనం పడమని చెప్పేసి కూడా చాలా గట్టిగా ఒక నమ్మకం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ మైండ్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటివి ఇంకా నేను చాలా చూశాను. అంటే నేను ఇక్కడ చిన్నప్పుడు మా ఇంటి చుట్టుపక్కల మా రిలేటివ్స్ దగ్గర ఉన్నప్పుడు ఏమైందంటే ఒక ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, ఇవి చాలా మీ పల్లెటూళ్ళల్లో కూడా, మన పల్లెటూళ్ళల్లో లేదా ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటి దగ్గర కూడా చాలా చూస్తూనే ఉంటాం. ఏమైందంటే వరుసకు పిన్ అవుతుంది ఆవిడ నాకు. సో ఆవిడ ఏం చేశారంటే ఎదురింటి ఆవిడ వచ్చేసి ఈవిడ దగ్గర వాళ్ళ ఇంటి మీద, అంటే మిద్దెలు మేడలు అంటారు కదా, సో ఆ టైప్ ఆఫ్ మిద్దె మీద వచ్చేసి ఒక నిమ్మకాయ, ఒక ఎండుమిరపకాయలు, సో ఇవి వేశారనమాట. వేస్తే అది ఎందుకు వేసిందో మరి, ఏమన్నా జారిపడ్డాయో లేదో వేసిందో తెలియదు. వేసిన తర్వాత ఈవిడ ఏం చేసిందంటే చూసి గొడవ పెట్టుకున్నారు ఆటోమేటిక్గా, మీరు నా ఇంటి మీద ఎందుకు వేసారో, మీరు నాకు చేతబడి చేస్తున్నారు కదా అని చెప్పేసి. సో దాని తర్వాత వాళ్ళ రోజుకి ఇంకా ఈవిడకల్లా చూసిన